సూర్యాపేట హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 25వ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ రెండో రోజు కార్యక్రమంలో డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు రేషన్ కార్డు లబ్ధిదారులతో కలిసి సంతోషంగా పాలాభిషేకం చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మంజూరు చేస్తోందన్నారు. కార్యక్రమంలో దివ్యాంగురాలు పెంట్ర వెంకటరమణ, వెంకమ్మ, పిట్టల బతుకమ్మ, గృహలక్ష్మి, ఇక తాటి రమణ, శ్రీలత, జయశ్రీ, సురేష్, నాగమణి, వెంకటేష్, స్వాతి, వీరబాబు, శ్రీను, నరసమ్మ, ఇక లింగయ్య, రాజేష్ రేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉగాది నూతన సంవత్సరం రోజున ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించాలని మహోన్నత లక్ష్యంతో మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేలాది మంది సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి పేదవాడి కుటుంబం సంతోషంగా సన్నబియ్యం తినాలని చెప్పేసి మంచి ఆశయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి పేదవాడి హృదయంలో ఈ పథకం చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సన్నబియ్యం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మంత్రి మండలికి, తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారుల పేదల తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాము. 25 రేషన్ షాపు డీలర్ చంద్రకళ గారి ఆధ్వర్యంలో, అలాగే అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రేషన్ లబ్ధిదారులందరూ కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేసినాము. ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ కూడా సన్నబియ్యం చూసి మురిసిపోయి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.